Hello, good morning, students. Is my voice audible? Okay, is my screen visible to everyone? Okay. Okay, in today's class, we will continue the discussion of on Hartnell Governor. I would like to recall the previous class, and I would continue from there. So the main controlling force in what governor is. So మనకి ఎప్పుడైతే గవర్నర్ అనేది ఎప్పుడైతే స్పిండిల్ ఆఫ్ ద గవర్నర్ అనేది రొటేట్ అవుతుందో, ఈ స్పిండిల్ రొటేట్ అవుతుందో మనకి ఏంటంటే సమ్ సెంట్రిఫికల్ ఫోర్సెస్ జనరేట్ అవుతాయి. ఎందుకంటే బాల్స్కి సమ్ మాసెస్ అనేవి ఉన్నాయి కాబట్టి సెంట్రిఫికల్ ఫోర్సెస్ అనేవి జనరేట్ అవుతాయి. కాకపోతే ఆ సెంట్రిఫికల్ ఫోర్సెస్ని రెసిస్ట్ చేసేలాగా మనకి ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది ఇక్కడ వాట్ గవర్నర్లో. అదేంటంటే వెయిట్ ఆఫ్ ద ఫ్లై బాల్. సో ఈ వెయిట్ ఆఫ్ ద ఫ్లై బాల్ ఎప్పుడు కూడా యాక్టింగ్ డౌన్వర్డ్. సో సెంట్రిఫికల్ ఫోర్స్ ఒకవేళ స్పీడ్ ఇంక్రీజ్ అయిందనుకో ఈ ఫ్లై బాల్స్ అనేవి అవుట్వర్డ్ పైకి మూవ్ అవ్వడానికి ట్రై చేస్తాయి. బట్ దీన్ని రెసిస్ట్ చేసే ఫోర్స్ ఏంటంటే వెయిట్. ఈ వెయిట్ అనేది ఎప్పుడు కూడా మనకి కిందకి యాక్ట్ చేయడానికి కిందకే ఉంటుంది కదా. సో ఈ సెంట్రిఫికల్ ఫోర్స్ పైకి తీసుకెళ్దాం అనుకుంటే ఈ వెయిట్ అనేది దాన్ని రెసిస్ట్ చేస్తుంది. సో ఈ రకంగా ఏంటంటే మనకి వాట్ గవర్నర్లో సెంట్రిఫికల్ ఫోర్సెస్ ఆఫ్ ద బాల్స్ are resisted by one force, that is the weight of the fly ball. సో వెయిట్ ఆఫ్ ద ఫ్లై బాల్ అనేది మనకి ఇక్కడ కంట్రోలింగ్ ఫోర్స్. సో ఇది నెక్స్ట్ వచ్చేసరికి మనకి హార్ట్నల్ గవర్నర్. ఇది ఒక స్ప్రింగ్ కంట్రోల్డ్ గవర్నర్. సో స్ప్రింగ్ కంట్రోల్డ్ గవర్నర్ అంటున్నాము అంటే ఇక్కడ వాట్ గవర్నర్లో ఏంటి కంట్రోలింగ్ ఫోర్స్? వెయిట్ ఆఫ్ ద ఫ్లై బాల్. ఇక్కడ కంట్రోలింగ్ ఫోర్స్ ఏంటంటే స్ప్రింగ్ ఫోర్స్. సో ఇన్ హార్ట్నల్ governor is a spring controlled governor. So the fly ball's movement is controlled by a spring force. సో స్ప్రింగ్ ఫోర్స్ అనేది యాక్చువల్గా ఫ్లై బాల్స్ యొక్క మూమెంట్ని కంట్రోల్ చేస్తుంది. సో స్ప్రింగ్ ఫోర్స్ ఇస్ ది కంట్రోలింగ్ ఫోర్స్ ఇన్ హార్ట్నల్ గవర్నర్. సో మనకి డైరెక్ట్గా వాట్ గవర్నర్, పోటర్ గవర్నర్, ప్రోయల్ గవర్నర్లు ఏం చేస్తారంటే డైరెక్ట్గా లోవర్ ఆర్మ్స్కి డైరెక్ట్గా మనం ఫిక్స్ చేస్తాం ఫ్లై బాల్స్ అనేవి. కానీ ఇన్ హార్ట్నల్ గవర్నర్లు ఏం చేస్తారంటే సో రెండు బెల్ క్రాంక్ లెవర్స్ అనేవి తీసుకుంటారు. సో మనకి బ్లూ కలర్డ్ లింక్స్ అనేవి బెల్ క్రాంక్ లెవర్స్. సో ఇక్కడ బ్లూ కలర్డ్ లింక్స్ ఉన్నాయి కదా, ఇవి బెల్ క్రాంక్ లెవర్స్ రెండు ఉన్నాయి. ఇది ఒక బెల్ క్రాంక్ లెవర్ అండ్ ఇది ఒక బెల్ క్రాంక్ లెవర్. సో ఈ బెల్ క్రాంక్ లెవర్స్ ఒక ఎండ్లో మనకి ఫ్లై బాల్ అనేది ఉంటుంది, ఒక ఎండ్లో ఇది ఫ్లై బాల్. సో ఇది ఫ్లై బాల్. నెక్స్ట్ మనకి ఇంకొక ఎండ్లో ఏంటంటే ఒక రోలర్ ఉంటుంది. సో బెల్ క్రాంక్ లెవర్స్ యొక్క వన్ ఎండ్లో ఏంటంటే మనకి ఫ్లై బాల్ ఉంటుంది, ఇంకొక ఎండ్లో రోలర్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి ఒకవేళ సో ఇక్కడ డిఫరెంట్ పార్ట్స్ ఏంటంటే ఇక్కడ ఈ హార్ట్నల్ కవర్లు ఇది ఆర్మ్, ఇది ఫ్లై బాల్ అండ్ ఇక్కడ ఒక స్ప్రింగ్ ఉంటుంది. ఎందుకంటే ఈ ఫ్లై బాల్స్ యొక్క మూమెంట్ అనేది ఒక స్ప్రింగ్ అనేది కంట్రోల్ చేస్తుందని చెప్తాం. సో స్ప్రింగ్ ఫోర్స్ కంట్రోల్స్ దిస్ ఫ్లై బాల్ మూమెంట్, రెసిస్ట్ చేస్తుంది. యాక్చువల్గా ఫ్లై బాల్ యొక్క మూమెంట్ని రెసిస్ట్ చేసే ఫోర్స్ స్ప్రింగ్ ఫోర్స్ ఇక్కడ. సో నెక్స్ట్ పార్ట్స్ వచ్చేసరికి స్పిండిల్ అండ్ స్లీవ్, బెల్ క్రాంక్ లెవర్, స్ప్రింగ్, ఆర్మ్, ఇవన్నీ కూడా మనకి పార్ట్స్ ఇన్ హార్ట్నల్ గవర్నర్. సో నెక్స్ట్ ఏంటంటే ఈ బెల్ క్రాంక్ లెవర్స్ ఉన్నాయి కదా, ఈ రెండు బెల్ క్రాంక్ లెవర్స్ని కూడా ఈ అప్పర్ ఆర్మ్స్, ఈ ఆర్మ్స్ ఉన్నాయి కదా, ఈ ఆర్మ్స్కి ఏం చేస్తారంటే వీళ్ళు పివోటెడ్ జాయింట్తో వాళ్ళు అటాచ్ చేస్తారు. సో 2 బెల్ క్రాంక్ లెవర్స్ ఆర్ అటాచ్డ్ టు ది ఆర్మ్స్ ఆర్ పివోటెడ్ టు ద ఆర్మ్స్. సో ఈ ఆర్మ్స్కి ఏంటంటే పివోటెడ్ జాయింట్తో వీళ్ళు ఈ బెల్ క్రాంక్ లెవర్స్ని అటాచ్ చేస్తారు.
నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఐ మీన్ వర్కింగ్ ఆఫ్ హార్ట్నల్ గవర్నర్ ఎలా ఉంటుందంటే, వర్కింగ్ ఆఫ్ హార్ట్నల్ గవర్నర్ వర్కింగ్ ఆఫ్ హార్ట్నల్ గవర్నర్. సో ఇక్కడ రెండు కేసెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే స్పీడ్ ఇంక్రీజ్ అయినప్పుడు అండ్ ఇంకొకటి స్పీడ్ డిక్రీజ్ అయినప్పుడు. సో స్పీడ్ ఇంక్రీజ్ అవుతున్నాయంటే బాల్స్ అనేవి యాక్చువల్గా ఏంటంటే రేడియల్గా అవుట్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి. సో స్పీడ్ ఆఫ్ ద స్పిండిల్, ఈ స్పిండిల్ యొక్క స్పీడ్ ఇంక్రీజ్ అయితే ఈ ఫ్లై బాల్స్ అనేవి ఏమవుతాయంటే అవుట్వర్డ్ డైరెక్షన్లో పైకి మూవ్ అవుతాయి. సో ఎప్పుడైతే ఇవి ఇలా అవుట్వర్డ్ డైరెక్షన్ పైకి మూవ్ అవుతున్నాయో, అంటే ఈ మనకి ఇలా ఒక వెర్టికల్గా ఉన్న లింక్ ఉంది కదా, ఇది ఏమవుతుంది ఇప్పుడు ఈ ఫ్లై బాల్ అనేది అవుట్వర్డ్ మూవ్ అవడం వల్ల సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ వల్ల ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు లింక్ ఇది అయింది. సో ఇది లింక్. సో నెక్స్ట్ ఇది ఇలా వచ్చిందంటే దాంతోపాటు అటాచ్ అయిన లింకే కదా ఇది మొత్తం ఒకటే లింక్. సో ఇది ఏమవుతుంది, ఇలా అప్వర్డ్ మూవ్ అవుతుంది. ఎప్పుడైతే మనకి స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది, ఈ స్పీడ్ ఇంక్రీజెస్, బాల్స్ మూవ్ రేడియల్లీ అవుట్వర్డ్ డైరెక్షన్లో. ఇవి యాక్చువల్గా కొంచెం పైకి మూవ్ అవుతాయి. అలా పైకి మూవ్ అయిందంటే ఈ లింక్ అనేది ఇక్కడికి వస్తుంది. సో దానికి అటాచ్ అయిన ఈ లింకే కదా, ఈ లింక్ ఏమవుతుందంటే ఇలా పైకి వస్తుంది కొంచెం. అంటే ఇండైరెక్ట్గా ఎప్పుడైతే స్పీడ్ ఇంక్రీజ్ అయిందో మనకి యాక్చువల్గా ఇలా ఉన్న ఈ లోవర్ ఈ ఆర్మ్ ఇక్కడ ఉంది కదా, ఈ పార్ట్ ఆఫ్ ద లింక్ ఏమవుతుందంటే అది కొంచెం ఇలా పైకి వెళ్తుంది. అంటే ఇండైరెక్ట్గా ఇంత డిస్టెన్స్ని మనకి స్లీవ్ అనేది మూవ్ అవుతుంది. సో స్పీడ్ ఇంక్రీజ్ అయితే ఈ బాల్స్ మూవ్మెంట్ వల్ల బెల్ క్రాంక్ లెవర్స్ మూవ్ అవుతాయి. సో అలాగే ఏంటంటే ఈ ఈ స్పిండిల్ ఈ స్లీవ్ని ఏం చేస్తుందంటే లిఫ్ట్ చేస్తుంది ఎప్పుడు స్పీడ్ ఇంక్రీజ్ అయినప్పుడు. సో మేబీ స్పీడ్ డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇఫ్ స్పీడ్ డిక్రీజ్ అయింది. సో స్పీడ్ డిక్రీజ్ అయితే బాల్స్ అనేవి ఏమవుతాయి, సో అవి యాక్సిస్ ఆఫ్ రొటేషన్కి దగ్గరగా వస్తాయి. ఎందుకంటే ఫ్లై బాల్స్కి మీద అంతగా సెంట్రిఫికల్ ఫోర్సెస్ ఏం లేవు, తగ్గినాయి కొంచెం. సో ఇఫ్ స్పీడ్ డిక్రీజెస్ యువర్ సెంట్రిఫికల్ ఫోర్సెస్ విల్ డిక్రీజ్. అందుకేంటంటే మనకి ఈ గవర్నర్ యాక్సిస్ దగ్గరలోకి ఫ్లై బాల్స్ అనేవి వస్తాయి. సో ఇలా వచ్చినాయి అంటే ఇక్కడ ఉన్న బెల్ ఈ బెల్ క్రాంక్ లెవర్ ఇలా ఉంది కదా, ఇది ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. సో ఇప్పుడు ఏంటి, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అంటే ఇండైరెక్ట్గా ఈ లింక్ ఉంది కదా, ఈ లింక్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది. అంటే ఇంత డిస్టెన్స్ అనేది ఏమవుతుంది, ఇక్కడ స్లీవ్ అనేది కిందకి మూవ్ అవుతుంది. సో ఇఫ్ స్పీడ్ డిక్రీజెస్, సో బాల్స్ మూవ్ రేడియల్ ఇన్వర్డ్, ఇట్ విల్ మూవ్ బెల్ క్రాంక్ లెవర్ అబౌట్ పివోట్ పాయింట్. సో బెల్ క్రాంక్ ఎప్పుడైతే బాల్స్ అనేవి యొక్క స్పీడ్ డిక్రీజ్ అయిందో ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ డిక్రీజ్ అవుతాయి. సో బెల్ క్రాంక్ లెవర్స్ ఏమవుతుందంటే బెల్ క్రాంక్ లెవర్ అనేది ఈ ఓరియంటేషన్కి వస్తుంది. ఈ ఓరియంటేషన్ దగ్గర మనకి ఈ స్లీవ్ని కిందకి అది మూవ్ చేస్తుంది. సో ఇఫ్ స్పీడ్ డిక్రీజెస్ బాల్స్ మూవ్ రేడియల్ ఇన్వర్డ్, ఇట్ విల్ మూవ్ బెల్ క్రాంక్ లెవర్ అబౌట్ పివోట్ పాయింట్. సో స్లీవ్ మూవ్స్ డౌన్వర్డ్. సో స్పీడ్ ఇంక్రీజ్ అయినప్పుడు స్లీవ్ అనేది అప్వర్డ్ మూవ్ అవుతుంది. సో ఒకవేళ స్పీడ్ డిక్రీజ్ అయినప్పుడు అది బెల్ క్రాంక్ లెవెల్లో వచ్చిన ఓరియంటేషన్ చేంజ్ వల్ల మనకి ఈ స్లీవ్ అనేది డౌన్వర్డ్ మూవ్ అవుతుంది. జనరల్గా మనకి వర్కింగ్ ఆఫ్ హార్ట్నల్ గవర్నర్. సో మనకి అల్టిమేట్గా మనం కనుక్కోవాల్సింది ఏంటంటే మనం హైట్ ఆఫ్ ద గవర్నర్కి అండ్ స్పీడ్ ఆఫ్ ద గవర్నర్కి రిలేషన్ తీసుకురావాలి. సో ఇక్కడ ఏంటంటే మనం వార్డ్ గవర్నర్, పోర్టర్ గవర్నర్, ప్రోయల్ గవర్నర్లో మనం చేసింది ఏంటంటే ఫ్లై బాల్స్ అనేవి ఏ లింక్కి అయితే అటాచ్ అవుతున్నాయో ఆ లింక్ యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ అనేది డ్రా చేస్తాం. ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసి అక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఈ హార్ట్నల్ గవర్నర్లో ఫ్లై బాల్ ఈజ్ అటాచ్డ్ టు ది బెల్ క్రాంక్ లెవర్. సో బెల్ క్రాంక్ లెవర్కి అటాచ్ అయి ఉంది కాబట్టి ఫ్లై బాల్ అనేది. సో మనం బెల్ క్రాంక్ లెవర్ యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్, దాని యొక్క ఈక్విలిబ్రియం కండిషన్ గురించి డిస్కస్ చేయాలి. యాజ్ ఫ్లై బాల్స్ ఆర్ అటాచ్డ్ టు, సో ఫ్లై బాల్స్ని మనం యాక్చువల్గా ఈ బెల్ క్రాంక్ లెవర్స్కి అటాచ్ చేసాం కాబట్టి బెల్ క్రాంక్ లెవర్ యొక్క ఈక్విలిబ్రియం కండిషన్ని మనం స్టడీ చేయాలి. సో ఇక్కడ మనకున్న బెల్ క్రాంక్ లెవర్ ఏంటంటే బిఏసి. సో బిఏసి ఈజ్ అవర్ బెల్ క్రాంక్ లెవర్. ఈ బెల్ క్రాంక్ లెవర్ అనేది
మనకి ఏంటంటే రెండు కండిషన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మినిమం స్పీడ్ దగ్గర, ఇంకొకటి ఏంటంటే మాక్సిమం స్పీడ్ దగ్గర. సో ఎట్ మినిమం స్పీడ్, సో మినిమం స్పీడ్ దగ్గర నేను ఏం చెప్పాను, సో బెల్ క్రాంక్ లెవర్ అనేది యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫ్లై బాల్స్ అనేవి ఇన్వర్డ్ మూవ్ అవుతున్నాయి. సో ఇన్వర్డ్ మూవ్ అయినాయి, సో ఇన్వర్డ్ ఇక్కడికి వచ్చాయి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత, సో ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిందంటే మనకి దాంతోపాటు మనకి ఇక్కడున్న ఈ ఈ లింక్ ఉంది కదా, ఈ లింక్ పార్ట్ అనేది ఇక్కడికి నుంచి ఇక్కడికి వస్తుంది. సో అప్పుడు మనకి యాక్చువల్గా లెఫ్ట్ సైడ్ ఎప్పుడైతే స్పీడ్ డిక్రీజ్ అయిందో మనకి బెల్ క్రాంక్ లెవర్ యొక్క ఓరియంటేషన్ అనేది ఇలా ఉంటుంది. సో ఇనీషియల్గా ఎలా ఉందంటే, సో ఇనీషియల్గా ఇలా ఉంది బెల్ క్రాంక్ లెవర్. సో బిఏసి. సో స్పీడ్ డిక్రీజ్ అయిందంటే ఏమవుతుంది, సో రేడియల్గా ఇన్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి కదా ఫ్లై బాల్స్ అనేవి. సో అప్పుడు ఏంటంటే ఇలా మూవ్ అవుతుంది. సో ఇది ఓరియంటేషన్. మనకి ఇప్పుడు ఈ బ్లూ కలర్ అనేది ఓరియంటేషన్. సో ఇక్కడ అదే కదా రిప్రజెంట్ చేశారు. స్పీడ్ డిక్రీజ్ అయినప్పుడు స్లీవ్ అనేది ఏమవుతుంది, స్పీడ్ డిక్రీజ్ అయినప్పుడు స్లీవ్ మూవ్స్ డౌన్వర్డ్. ఓకే, నెక్స్ట్ ఐ మీన్ ఇది కాన్ఫిగరేషన్ మనకి గవర్నర్ది బెల్ క్రాంక్ లెవర్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి ఏముంటాయి మనం డిస్కస్ చేయాలి. సో ఒకవేళ మనకి ఇక్కడ ఈ ఫ్లై బాల్ దగ్గర యాక్ట్ అయ్యే ఫోర్స్ ఏంటి, ఒక సెంట్రిఫికల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది డ్యూ టు ద మాస్ ఆఫ్ ద ఫ్లై బాల్. సో మాస్ ఉంది కదా, దానికి రొటేట్ అవుతుందంటే మనకి ఒక సెంట్రిఫికల్ ఫోర్స్ కాంపోనెంట్ వస్తుంది. అది ఏంటంటే m×r1/ω1². సో సిమిలర్గా మనకి ఈ ఫ్లై బాల్కి సమ్ వెయిట్ ఉంటుంది కదా. సో దీనికి ఉన్న మాస్ ఎంత ఇచ్చారంటే స్మాల్ ఎమ్ ఇచ్చారు. సో స్మాల్ ఎమ్ ఇంటూ జీ చేస్తే మనకి వెయిట్ ఆఫ్ ద ఫ్లై బాల్ వస్తుంది. ఈ రెండు ఫోర్సెస్తో పాటు మనకి ఏంటంటే ఈ బెల్ క్రాంక్ లెవర్ చివర్లో సమ్ ఫోర్స్ అనేవి యాక్ట్ అవుతుంది. అది ఏంటంటే డ్యూ టు ద వెయిట్ ఆఫ్ ద స్లీవ్ అండ్, సో ఇక్కడ చూడండి, సో ఈ బెల్ క్రాంక్ లెవర్ చివర్లో ఇక్కడ మనకు ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఈ స్లీవ్ యొక్క వెయిట్ ఉంటుంది కదా, ఆ వెయిట్. సో ఇది హాఫ్ కాబట్టి mg/2 అంటున్నాం. అలాగే నెక్స్ట్ మళ్ళీ స్లీవ్కి ఇంకొక ఎలిమెంట్ ఫోర్స్ ఇస్తుంది. అదేంటి, స్లీవ్కి ఈ స్ప్రింగ్ ఉంది కదా, ఈ స్ప్రింగ్ అనేది సమ్ ఫోర్స్ ఇస్తుంది. అంటే స్ప్రింగ్ ఫోర్స్ కూడా ఇక్కడ ఉంటుంది. సో స్ప్రింగ్ ఫోర్స్ సమ్ fs1/2. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎప్పుడైతే మనకి ఈ స్లీవ్ అనేది ఈ స్పిండిల్ మీద మూవ్ అవుతుందో, ఈ రెండు పార్ట్స్ అనేవి యాక్చువల్గా మూవ్ అవుతున్నాయి. ఒక స్పిండిల్ మీద స్లీవ్ మూవ్ అవుతుందంటే దెర్ విల్ బి సమ్ ఫ్రిక్షనల్ ఫోర్స్, సో విచ్ ఈస్ యాక్టింగ్ ఎట్ ద ఇంటర్ఫేస్. అంటే ఇండైరెక్ట్గా మనకి స్లీవ్ యొక్క మూమెంట్ని అపోజ్ చేసేలాగా ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది ఉంటుంది. సో ఇలాగా 3 నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి మనకి యాక్ట్ అవుతున్నాయి ఎక్కడ, ఈ బెల్ క్రాంక్ లెవర్ యొక్క అనదర్ ఎండ్ దగ్గర. సో బెల్ క్రాంక్ లెవర్ దగ్గర అనదర్ ఎండ్ దగ్గర వెయిట్ ఆఫ్ ద స్లీవ్, అలాగే స్ప్రింగ్ ఫోర్స్, అలాగే ఫ్రిక్షన్ ఫోర్స్, ఇవన్నీ కూడా యాక్ట్ అవుతున్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇఫ్ స్లీవ్ మూవ్స్ అప్వర్డ్, ఒకవేళ నేను ఏమనుకుంటున్నానంటే స్లీవ్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అనుకుంటున్నాను. స్లీవ్ అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, సో స్లీవ్ మూమెంట్ పైకి ఉంది అంటే ఇండైరెక్ట్గా ఫ్రిక్షన్ ఫోర్స్ ఎలా ఉంటుంది, ఆ మూమెంట్కి ఆపోజిట్గా ఉంటుంది, అంటే డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ విల్ బి యాక్టింగ్ ఇన్ ది డౌన్వర్డ్ డైరెక్షన్. సో ఎందుకంటే ఇప్పుడు మనం ఇది ఏ అప్వర్డ్ మూవ్ అవుతుందా డౌన్వర్డ్ మూవ్ అవుతుందా ఏం తీసుకున్నా సరే ఓకే, కాకపోతే ఏంటంటే ఈ ఫ్రిక్షన్ టర్మ్స్ అనేవి మనం ఇంకా ఈ ప్రాసెస్ కంటిన్యూ చేసినప్పుడు ఈ ఫ్రిక్షన్ టర్మ్స్ మొత్తం కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్ ఏదన్నా ప్రాబ్లం లేదు. సో ఫ్రిక్షన్ ఫోర్స్ డౌన్వర్డ్. సో అందుకు ఇక్కడ ఏంటంటే ఈ మొత్తం మూడాట్ల యొక్క హాఫ్ తీసుకున్నాం, ఎందుకంటే మూడు ఫోర్సెస్ యొక్క డివైడ్/2 చేసాం, ఎందుకంటే ఓన్లీ లెఫ్ట్ హాఫ్ మాత్రమే కన్సిడర్ చేసాం. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం మొమెంట్ అబౌట్ ఒక పాయింట్ రాయాలి. సపోజ్ మొమెంట్ అబౌట్ పాయింట్ A = 0, ఇది ఒక ఈక్విలిబ్రియం కండిషన్ కదా.
సో బెల్ క్రాంక్ లెవర్ యొక్క ఈక్విలిబ్రియం కండిషన్ గురించి మాట్లాడుతున్నాం అని చెప్పాను. అంటే బెల్ క్రాంక్ లెవర్ మీద ఉన్న అన్ని ఫోర్సెస్ ని కలిపితే ఈక్వల్ టు జీరో అవ్వాలి. సిగ్మా ఎఫ్ఎస్ ఈక్వల్ టు జీరో, సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు జీరో, అండ్ మొమెంట్ అబౌట్ ఎనీ ఆర్బిటరీ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు జీరో. సో లెట్ us కన్సిడర్ దట్ ఆర్బిటరీ పాయింట్ యాజ్ క్యాపిటల్ క్యాపిటల్ ఏ. సో క్యాపిటల్ ఏ అనేది ఆర్బిటరీ పాయింట్ ఇక్కడ. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఉంది పాయింట్. సో మనకి ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయి? టోటల్గా 3 ఫోర్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ సెంట్రిఫికల్ ఫోర్స్ ఉంది చూడండి ఇక్కడ, ఈ సెంట్రిఫికల్ ఫోర్స్ ఉంది కదా, దీనివల్ల మనకి పాయింట్ ఏ దగ్గర వచ్చే మూమెంట్ ఏంటి? యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్. సో ఎం ఇంటూ ఆర్1 ఇంటూ ఒమేగా, దాన్ని మొత్తం ఎం ఇంటూ ఆర్1 ఒమేగా 1 స్క్వేర్ కాకుండా మామూలుగా F1 అని రాద్దాం జస్ట్. సో సెంట్రిఫికల్ ఫోర్స్ F1, ఈ F1 నుంచి మనకి ఈ పాయింట్ కున్న డిస్టెన్స్ ఏంటి? ఈ లెంత్ ఎంత? ఇది A1. ఈ లైన్ ఆఫ్ యాక్షన్ కి ఈ పాయింట్ ఏకి ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏంటి? A1. సో F1 ఇంటూ A1, ఇది ప్లస్, ఎందుకంటే యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ కాబట్టి. నెక్స్ట్ ఇంకొక ఫోర్స్ ఉంది, వెయిట్ ఆఫ్ ద ఫ్లై బాల్. సో వెయిట్ ఆఫ్ ద ఫ్లై బాల్ అనేది ఏ మూమెంట్ ఇస్తుంది? సో అబౌట్ ద పాయింట్ ఏ అన్నాం కదా, ఈ పాయింట్. సో దీనివల్ల ఏ మూమెంట్ వస్తుంది? క్లాక్ వైజ్ మూమెంట్ వస్తుంది. సో వెయిట్ ఆఫ్ ద ఫ్లై బాల్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈ పాయింట్కి అండ్ ఈ వెయిట్కి, ఈ ఫోర్స్కి ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ C1. సో మైనస్ ఎంజీ ఇంటూ C1. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఫోర్స్ ఉంది, ఎంజీ ప్లస్ ఎఫ్ఎస్1 ప్లస్ F/2. ఇక్కడ ఎంజీ అంటే వెయిట్ ఆఫ్ ద స్లీవ్, ఎఫ్ఎస్1 అంటే స్ప్రింగ్ ఫోర్స్, అలాగే ఫ్రిక్షన్ ఫోర్స్. సో ఇది ఇక్కడ మొత్తం అన్ని ఫోర్సెస్ ఇక్కడ ఈక్వాలెంట్ ఇక్కడ యాక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఈ ఫోర్స్ నుంచి ఈ పాయింట్కి ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఈ లెంత్ అవుతుంది. ఇదంతా B1. సో మైనస్ ఇది కూడా క్లాక్ వైజ్ మూమెంటే. సో అబౌట్ ఈ పాయింట్ అన్నాం అంటే మనం ఇక్కడ ఫోర్స్ అప్లై చేసామంటే ఈ ఈ లైన్ మొత్తం కూడా క్లాక్ వైజ్ లో రొటేట్ అవుతుంది. సో మనకి అబౌట్ ద పాయింట్ ఏ. సో అందుకోసం ఇక్కడ కూడా మనకి మైనస్. సో మైనస్ ఎంజీ ప్లస్ F/1 ప్లస్ F/2 ఇంటూ మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే B1 ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకంటే అబౌట్ పాయింట్ ఏ అంటున్నాం అంటే మీరు లైన్ ఆఫ్ యాక్షన్ కి అండ్ పాయింట్ కి ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం సో F1A1 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ క్యాపిటల్ ఎంజీ ప్లస్ స్ప్రింగ్ ఫోర్స్ ప్లస్ ఫ్రిక్షన్ ఫోర్స్ ప్లస్ ఎంజీ C1. ఇది ఒక రిలేషన్ వచ్చింది. నెక్స్ట్ ఇది మినిమం స్పీడ్ దగ్గర మనకి ఈ కండిషన్. సో మినిమం స్పీడ్ దగ్గర మనకి ఈ కండిషన్ వచ్చింది. సో మనకి మేబీ మ్యాక్సిమం స్పీడ్ కూడా ఉంటుంది కదా గవర్నర్కి. సో మ్యాక్సిమం స్పీడ్ దగ్గర ఎలా ఉంటుందంటే సో అట్ మ్యాక్సిమం స్పీడ్. సో మ్యాక్సిమం స్పీడ్ దగ్గర కండిషన్ ఏమో ఎలా ఉంటుంది గవర్నర్ యొక్క ఓరియంటేషన్. సపోజ్ ఇనీషియల్గా ఇలా ఉంది గవర్నర్. సో మనకి ఎప్పుడైతే స్పీడ్ ఇంక్రీజ్ అయిందో అప్పుడు ఏమవుతుంది, ఈ ఫ్లై బాల్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లై బాల్స్ ఎక్కడ ఉన్నాయి కదా, ఇది ఏమవుతుందంటే ఇక్కడికి ఎక్కడికో రేడియల్గా అవుట్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో అప్పుడు ఇది మన న్యూ కాన్ఫిగరేషన్ అవుతుంది. సో అట్ మ్యాక్సిమం స్పీడ్ దిస్ రెడ్ కలర్డ్ ఓరియంటేషన్ ఈజ్ అవర్ న్యూ కాన్ఫిగరేషన్. సో అట్ మ్యాక్సిమం స్పీడ్ ఇది మన న్యూ కాన్ఫిగరేషన్. సో అప్పుడు మనకి ఇదే కదా ఇక్కడ ఇలా డిస్క్రైబ్ చేశారు వాళ్ళు. సో ఇక్కడ ఇది మన మ్యాక్సిమం అట్ మ్యాక్సిమం స్పీడ్ ద కాన్ఫిగరేషన్ విల్ బి లైక్ దిస్, ఇలా ఉంటుంది. సో దీని మీద ఉన్న ఫోర్సెస్ ఏమున్నాయి? ఇక్కడ కూడా సేమ్ 3 నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి. ఒకటి ఏంటంటే వెయిట్, ఇంకొకటి ఏంటంటే సెంట్రిఫికల్ ఫోర్స్, నెక్స్ట్ ఇంకొకటి వెయిట్ ఆఫ్ ద స్లీవ్. ఓకే,
ఓకే. సేమ్ మనకి ఇక్కడ కూడా ఏంటంటే సేమ్ ఇలాంటి ఒక రిలేషన్ వస్తుంది. సో F2 A2 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ క్యాపిటల్ MG ప్లస్ స్ప్రింగ్ ఫోర్స్ 2 ప్లస్ ఫ్రిక్షన్ ఫోర్స్ ప్లస్ MG ఇంటూ C2. సో ఇదొక ఫస్ట్ రిలేషన్ అనుకోండి అండ్ ఇదొక సెకండ్ రిలేషన్ అనుకోండి. సో ఇప్పుడు ఈ రెండాటిని ఏంటంటే మనం సబ్ట్రాక్ట్ చేస్తాము. సో 1 మైనస్ 2. సో ఇక్కడ లెఫ్ట్ టర్మ్స్ F1 A1 మైనస్ F2 A2. సో ఇక్కడ F1 అంటే సెంట్రిఫికల్ ఫోర్స్ మైనస్ F2 A2 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ MG ప్లస్ FS1 ప్లస్ F మైనస్ హాఫ్ ఇంటూ మైనస్ MG ప్లస్ సారీ ఇది FS. సో 2 మైనస్ 1 చేయండి. సో 2 మైనస్ 1. సో F2 A2 మైనస్ F1 A1 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ. సో ఇక్కడ రెండు టర్మ్స్లో కూడా హాఫ్ ఉంది. సో హాఫ్ కామన్ తీయండి. సో F2 అంటే క్యాపిటల్ MG ప్లస్ FS2 ప్లస్ F మైనస్ మనకి ఇక్కడ ఉన్న ఈ 3 టర్మ్స్ వస్తాయి ఇక్కడ. క్యాపిటల్ MG ప్లస్ స్ప్రింగ్ ఫోర్స్ సమ్ ఫ్రిక్షన్ ఫోర్స్ ప్లస్ MG C2 మైనస్ C1. కాకపోతే ఇక్కడ ఇంకొక సింప్లిఫికేషన్ ఏం చేసుకుంటారంటే మనకి ఓకే ఇక్కడ మనకి యాక్చువల్గా ఒక నెగిటివ్ టర్మ్ వస్తుంది. ఇక్కడ మైనస్ వస్తుంది. సో ఇక్కడ ఇప్పుడు చూడండి ఈ పాయింట్. సో ఒకవేళ సెకండ్ కాన్ఫిగరేషన్ అంటే అట్ మ్యాక్సిమం స్పీడ్ దగ్గర అబౌట్ పాయింటే మనం మూమెంట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ ఫోర్స్ ఉంది కదా మనకి ఈ సెంట్రిఫికల్ ఫోర్స్, దీనివల్ల ఈ పాయింట్ ఏ అనేది యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది.
సో అలాగే ఈ వెయిట్ ఉంది కదా, ఈ వెయిట్ వల్ల కూడా ఏంటి, ఈ పాయింట్ ఏ అనేది యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది. సో ఈ రెండు కూడా పాజిటివ్ అవుతాయి. నెక్స్ట్ ఈ స్ప్రింగ్ ఫోర్స్ ఉంది కదా, సారీ ఈ మొత్తం ఈ ఫోర్స్ వల్ల క్లాక్ వైజ్ మూమెంట్ అనేది వస్తుంది. సో అంటే ఇండైరెక్ట్గా మనకి ఈ F2A2 ప్లస్ ఎంజీ ఇంటూ C2 F2A2 ఈ మైనస్ MgC2 అని రాసింది కదా, యాక్చువల్లీ ఇటు సైడ్ ఉంటుంది మైనస్ MgC2, దీనివల్ల వచ్చేది క్లాక్ వైజ్ మూమెంట్. సో మైనస్ హాఫ్ mg ప్లస్ fs2 ప్లస్ f ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే b2 అవుతుంది. ఇక్కడ b2 రాయాలి. ఇప్పుడు ఇక్కడ మైనస్ వస్తుంది కదా, అక్కడ టెక్స్ట్ బుక్లో మామూలుగా మనకి MgC2 అని ఉంది, ప్లస్ MgC2 అని ఉంది. కాకపోతే మనకి చూస్తే మనకి అది యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్. సో అది ఒకసారి చూసుకోండి. టెక్స్ట్ బుక్లో అయితే ఇక్కడ ప్లస్ అని ఇచ్చారు. సో మనం చేస్తుంటే మనకి మైనస్ వస్తుంది. సో మైనస్ MgC2 మైనస్ MgC1 అంటే ప్లస్ C1 వస్తుంది. ఈ రిలేషన్లో ఏంటంటే మళ్ళీ మనం కొంచెం సింప్లిఫై చేసుకుంటాం. ఈ కాన్ఫిగరేషన్ చూడండి, సమ్ θ1 అండ్ θ2 రొటేట్ అవుతుంది. సో యూజువల్గా ఏంటంటే ఈ వర్కింగ్ రేంజ్ ఆఫ్ ద గవర్నర్ ఏంటంటే ఎలా ఉంటుందంటే θ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో యూజువల్ వర్కింగ్ రేంజ్ ఆఫ్ ద గవర్నర్, సో ఇన్ విచ్ ద θ ఈస్ యూజువల్లీ వెరీ స్మాల్. సో ఆ కండిషన్ నుంచి ఒక రిలేషన్ రాసాం. సో F2A2 minus F1A1 is equal to half into capital MG plus Fs2 plus F minus capital MG plus Fs1 plus F minus MG C1 plus C2. So in the usual working range of the governor, in the working range of the governor, θ is usually small, and so the obliquity effects of the bell crank levers may be neglected. సో యూజువల్గా మనకి ఎంతైతే మనకి బెల్ క్రాంక్ లెవర్ రొటేట్ అవుతుందో ఆ రొటేట్ అవుతున్న యాంగిల్ అంటే ఈ θ1 θ2 యాంగిల్స్ అనేవి యూజువల్గా అది చాలా తక్కువ వాల్యూ, చాలా యూజువల్గా చాలా చిన్న వాల్యూ అని చెప్తున్నారు. సో అందుకోసమే అక్కడ నుంచి ఏంటంటే కొన్ని రిలేషన్స్ రాస్తాము. సో అందుకు పెద్దగా అది ఏమీ మనకి చేంజ్ అవ్వట్లేదు. సో ఇక్కడ దాని ప్రకారం ఈ A1 అండ్ A2 ఈక్వల్ అని చెప్పి రాస్తాం, ఎందుకంటే ఇది అంతగా ఈ θ అనేది చాలా తక్కువ వాల్యూ. సో A1 ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు A2, అదొక రిలేషన్ వస్తుంది. నెక్స్ట్ అది ఒక స్మాల్ ఏ కింద తీసుకుంటాం. సో θ అనేది చాలా చిన్న వాల్యూ కాబట్టి మనకి A1 ఈజ్ ఈక్వల్ టు A2, అది స్మాల్ ఏ కింద తీసుకుంటున్నాము.
నెక్స్ట్ వచ్చేసరికి సిమిలర్గా B1 ఈజ్ ఈక్వల్ టు B2. సేమ్ ఇక్కడ ఉన్న ఈ B1 అండ్ ఇక్కడ ఉన్న B2 యూజువల్గా ఏంటంటే ఈ అంతగా చాలా ఈ రెండు అప్రాక్సిమేట్గా ఈక్వల్గా ఉంటాయి, B1 B2. సో ఈ B1 B2ని స్మాల్ బి అనుకుంటున్నాము. ఇది యాక్చువల్గా ఈ అప్రాక్సిమేషన్స్ అన్నీ కూడా ఏంటంటే గవర్నర్ వర్కింగ్ అంటే దాని యొక్క రేంజ్, వర్కింగ్ రేంజ్ చెక్ చేసి రాసినవి. సో B1 ఈజ్ ఈక్వల్ టు B2 ఈజ్ ఈక్వల్ టు B. నెక్స్ట్ వచ్చేసరికి C1 ఈజ్ ఈక్వల్ టు C2 ఈజ్ ఈక్వల్ టు 0. సో C1 ఈజ్ ఈక్వల్ టు C2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఎక్కడి నుంచి అంటే, సో నేను టీటా అనేది యూజువల్గా వెరీ వెరీ స్మాల్ అని చెప్పాను. సో ఇక్కడ C1 అంతగా ఉండదు, ఎక్కువ వాల్యూ, అలాగే C2 కూడా ఎక్కువ వాల్యూ ఉండదు. సో చిన్న చిన్న వాల్యూస్ ఇవి C1 C2. సో 0కి అప్రాక్సిమేట్ చేసుకుంటున్నాం. C1 C2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది మొత్తం కూడా వర్కింగ్ రేంజ్ ఆఫ్ ద గవర్నర్ నుంచి వచ్చినవి. టీటా అనేది తక్కువ వాల్యూ అవడం వల్ల మనకి A1 ఈజ్ ఈక్వల్ టు A2 ఈజ్ ఈక్వల్ టు A అని తీసుకుంటున్నాము. అలాగే B1 B2 అప్రాక్సిమేట్గా ఈక్వల్ ఉంటాయి. సో అక్కడ నుంచి B అని తీసుకుంటున్నాం. నెక్స్ట్ C1 C2 ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటున్నాము. సో ఇక్కడ ఈ పైన ఉన్న ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు ఎలాగా అవుతుందంటే, ఇక్కడ A1 ఇక్కడ A2 కదా, సో A2 A1 రెండు కూడా ఇప్పుడు సో F2A మైనస్ F1A ఇజ్ ఈక్వల్ టు, ఎందుకంటే A2 ఈజ్ ఈక్వల్ టు A1 ఈజ్ ఈక్వల్ టు A కాబట్టి, నెక్స్ట్ ఇక్కడ B1 ఇక్కడ B2 ఉంటాయి కదా. సో ఇక్కడ B2, ఇది ఇక్కడ B1 ఉంటుంది. సో B2 B1 కూడా ఉంటాయి కదా. సో ఆ టర్మ్స్ అనేవి Bతో రీప్లేస్ చేస్తాం. సో ఇక్కడ చూడండి ఈ క్యాపిటల్ MG, సో ఇక్కడ చూద్దాం హాఫ్ ఇంటూ MG ప్లస్ FS2 ప్లస్ F, B2 ప్లేస్లో B రీప్లేస్ చేసాము, మైనస్ క్యాపిటల్ MG ప్లస్ FS1 ప్లస్ F ఇంటూ B1ని Bతో రీప్లేస్ చేసాం. నెక్స్ట్ సో నెక్స్ట్ మైనస్ MG C1 ప్లస్ C2 అంటే 0 ప్లస్ 0. సో ఇక్కడ నుంచి మనకి రిలేషన్ ఏమొస్తుందంటే, సో ఈ రెండు టర్మ్స్లో కూడా A కామన్గా ఉంది. సో F2 మైనస్ F1 ఇంటూ స్మాల్ a ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ, ఇక్కడ చూడండి ఫస్ట్ టర్మ్ క్యాపిటల్ MG ఇంటూ B, ఇక్కడ చూడండి మైనస్ క్యాపిటల్ MG ఇంటూ B, అంటే ఇది క్యాన్సిల్ అయిపోతాయి, ఈ రెండు టర్మ్స్ కూడా క్యాన్సిల్ అవుతాయి. నెక్స్ట్ చూడండి ఫ్రిక్షన్ ఇంటూ B, అలాగే ఫ్రిక్షన్ ఇంటూ B, ఈ రెండు టర్మ్స్ కూడా క్యాన్సిల్ అవుతాయి. కానీ స్ప్రింగ్ ఫోర్సెస్ అనేవి డిఫరెంట్ కదా. సో FS2 ఇంటూ B మైనస్ FS1 ఇంటూ B, సో ఇది మైనస్ MG ఇంటూ 0 ప్లస్ 0. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే, సో నాకు ఈ ఫ్లై బాల్ అనేది ఈ యొక్క మాస్ అనేది పాయింట్ A దగ్గరలోనే ఉంటుంది. సో దాని లైన్ ఆఫ్ యాక్షన్ అనేది సో ఈ మనకి చూడడానికి డయాగ్రామ్ ఎలా ఉంది కదా. సో MG ఇంటూ సమ్ C1 ఉన్నట్టు, అలాగే MG ఇంటూ C2 ఉన్నట్టు. కానీ యూజువల్గా ఏంటంటే అది అంతగా టీటా అనేది అంతగా ఏం చేంజ్ అవ్వదు. సమ్ ఇక్కడ ఇలాగ ఉంటుంది, జస్ట్ దాని తక్కువ వాల్యూ టీటా అనేది వేరే అవుతుంది. అంటే ఇండైరెక్ట్గా దీనివల్ల ఈ ఫోర్స్ వల్ల ఈ పాయింట్ దగ్గర అంతగా మూమెంట్ రాదు. సో అందుకు మైనస్ MG ఇంటూ 0, అంతగా ఎక్కువ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లేదు, సో అందుకే అంత మూమెంట్ రావట్లేదు. సో మైనస్ MG ఇంటూ 0
అలాగే మైనస్ ఎంజీ ఇంటూ 0. సో F2 minus F1 into A is equal to half into FS2B minus FS1B. అంటే ఇక్కడ నుంచి F2 minus F1 into A is equal to half into FS2 minus FS1 into B. సో మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ FS2 మైనస్ FS1లో రాయాలంటే FS2 minus FS1 is equal to 2A by B into F2 minus F1. ఇది ఒక రిలేషన్ వచ్చింది స్ప్రింగ్ ఫోర్స్కి అండ్ సెంట్రిఫికల్ ఫోర్స్కి అండ్ ఇక్కడున్న బెల్ క్రాంక్ లెవర్ లెన్స్ ఇవి. సో వాటి మధ్య ఒక రిలేషన్ వచ్చింది. సో దీన్ని మళ్ళీ ఏం చేస్తామంటే మనకి స్ప్రింగ్ ఫోర్స్ అంటే ఒక ఫార్ములా తెలుసు కదా. సో సమ్ స్ప్రింగ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ ఎక్స్, అది మీకు ఫిజిక్స్లో వచ్చి ఉంటుంది. సో స్ప్రింగ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ K ఇంటూ ఎక్స్. సో ఇక్కడ K అంటే స్టిఫ్నెస్ ఆఫ్ ద స్ప్రింగ్, సో డిస్ప్లేస్మెంట్, సో ఎంత చేంజ్ అయింది లెంత్, సో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద స్ప్రింగ్. సో ఈ రెండు ఇది యొక్క మల్టిప్లికేషన్ స్ప్రింగ్ ఫోర్స్ కదా. సేమ్ సిమిలర్గా ఏంటంటే ఇక్కడ మూవ్ అవుతున్న అంటే మనకి స్లీవ్ మూవ్ అవుతుంది కదా, అంటే స్ప్రింగ్ ఎంత మూవ్ అవుతుందో సో మనకి అంత మూమెంట్ అనేది మనకి అక్కడ స్ప్రింగ్ అంటే స్లీవ్ మూమెంట్ అనేది ఇండైరెక్ట్గా స్ప్రింగ్ మూమెంట్, ఈ రెండు కూడా రిలేట్ అవుతున్నాయి. సో ఇప్పుడు సపోజ్ స్లీవ్ మూమెంట్ అంటే మినిమం స్పీడ్ దగ్గర నుంచి మ్యాక్సిమం స్పీడ్ దగ్గరికి. సో ఇక్కడ డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే ఇదే కదా. మామూలుగా అయితే మనకి కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. కానీ ఒకవేళ మనకి మినిమం స్పీడ్ అంటే మనకి ఇక్కడికి వచ్చేస్తుంది ఇలాగా. సో ఇది మినిమం స్పీడ్ కాన్ఫిగరేషన్. సో ఇది మ్యాక్సిమం స్పీడ్ దగ్గర బాల్స్ అనేవి రేడియల్గా అవుట్వర్డ్ మూవ్ అవుతాయి. ఇది బెల్ క్రాంక్ లెవర్స్, నేను రిప్రజెంట్ చేసి బెల్ క్రాంక్ లెవర్స్. ఈ ఎల్లో కలర్దేమో మినిమం స్పీడ్కి, ఈ బ్లూ కలర్దేమో మ్యాక్సిమం స్పీడ్కి. సో ఇన్ బిట్వీన్ ఈ మినిమం స్పీడ్ అండ్ మ్యాక్సిమం స్పీడ్, సో ఈ బెల్ ర్యాంక్ లెవర్స్ దేనికి కనెక్ట్ అయి ఉన్నాయి, ఇక్కడ ఒక స్లీవ్కి కనెక్ట్ అయి ఉన్నాయి. బెల్ క్రాంక్ లెవర్స్ దగ్గర చివరిలో ఒక రోలర్ ఉంది కదా. సో ఇండైరెక్ట్గా ఈ రోలర్ అనేది స్లీవ్కి మూమెంట్ ఇస్తుంది. సో ఇది స్లీవ్ మూమెంట్ అనుకోండి. అంటే ఇన్ బిట్వీన్ మ్యాక్సిమం అండ్ మినిమం స్పీడ్స్ మధ్యలో మనకి ఈ బెల్ క్రాంక్ లెవర్ అనేది ఈ స్లీవ్ని ఎంత మూవ్ చేస్తుందంటే H1 ఈజ్ ఈక్వల్ టు స్లీవ్ మూమెంట్.
సో అంటే ఇంత మూవ్ చేస్తుందంటే ఆ స్లీవ్ అనేది స్ప్రింగ్తో కనెక్ట్ అయి ఉంది. సో అది సమ్ కంప్రెషన్ కానీ లేదంటే ఎలాంగేషన్ కానీ ఏదన్నా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దానివల్ల ఆ స్ప్రింగ్లో జనరేట్ అవుతున్న ఫోర్స్ని ఎలా డిఫైన్ చేస్తామంటే సమ్ స్టిఫ్నెస్ ఆఫ్ ద స్ప్రింగ్ ఇంటూ సమ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద స్ప్రింగ్. సో ఇక్కడ నుంచి FS2 minus FS1. So change in spring force is equal FS2 minus FS1 is equal to. So first of all, so in between maximum and minimum speeds, స్లీవ్ ఎంత మూవ్ అయింది, H1 మూవ్ అయింది. అంటే ఇండైరెక్ట్ గా ఆ స్ప్రింగ్ కూడా అంత లెంత్ చేంజ్ అవుతుంది. సో సో H1 ఇంటూ సమ్ స్ప్రింగ్ యొక్క స్టిఫ్నెస్, సపోజ్ ఎస్ అనుకుంటున్నాను స్ప్రింగ్ స్టిఫ్నెస్. సో FS2 మైనస్ FS1 అంటే స్ప్రింగ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు స్లీవ్ మూమెంట్ ఎంత మూవ్ అయింది ఇంటూ స్టిఫ్నెస్ ఆఫ్ ద స్ప్రింగ్. సో ఇక్కడ యాక్చువల్గా మనకి స్ప్రింగ్ కాన్స్టెంట్, స్ప్రింగ్ స్టిఫ్నెస్ ఆఫ్ ద స్ప్రింగ్ ఇంటూ సమ్ డిస్ప్లేస్మెంట్. కానీ ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అంటే స్లీవ్ మూమెంట్ ఇండైరెక్ట్గా స్ప్రింగ్ యొక్క డిస్ప్లేస్మెంట్. సో అందుకు H1 స్లీవ్ మూమెంట్ ఇంటూ స్టిఫ్నెస్ ఆఫ్ ద స్ప్రింగ్ చేసాము ఎస్. సో ఇక్కడ H1 ఇంటూ ఎస్ వచ్చింది. సో మనం ఇక్కడ FS2 మైనస్ FS1 ఉంది కదా, దాని ప్లేస్లో మనం H1 ఇంటూ ఎస్ రీప్లేస్ చేస్తాం. FS2 మైనస్ FS1 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది 2A/B F2 మైనస్ F1 వచ్చింది. మళ్ళీ అలాగే FS2 మైనస్ FS1 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది H1 ఇంటూ ఎస్. H1 అంటే స్లీవ్ యొక్క మూమెంట్ ఆఫ్ ద స్లీవ్, ఎస్ అంటే స్టిఫ్నెస్ ఆఫ్ ద స్ప్రింగ్. సో 2A/B ఇంటూ F2 మైనస్ F1. మళ్ళీ ఇక్కడ నుంచి ఎస్ అంటే ఏమొచ్చింది, ఎస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ 2/H1 ఇంటూ A/B F2 మైనస్ F1 అంటే స్టిఫ్నెస్ ఆఫ్ ద స్ప్రింగ్. కానీ ఇక్కడ ఇంకొక వేలో మళ్ళీ దీన్ని సింప్లిఫై చేసాము. సో ఇక్కడ H1ని సమ్ రిలేషన్తో రీప్లేస్ చేసుకుంటాము. సో ఇది మనకి యాక్చువల్గా మినిమం స్పీడ్ దగ్గర కాన్ఫిగరేషన్. ఇది మ్యాక్సిమం స్పీడ్ దగ్గర కాన్ఫిగరేషన్. సో సో ఇక్కడ నుంచి ఇక్కడికి H1 ఇదే కదా స్లీవ్ మూమెంట్. సో ఎంతైతే రొటేట్ అవుతుందో, సపోజ్ ఆ యాంగిల్ టీటా అనుకుంటున్నాను. సో ఇక్కడ లెంత్ ఎంత ఇచ్చారంటే సో మనకి ఈ లెంత్ కదా కావాలి. ఈ లెంత్ ఎంత, స్మాల్ బి. సో స్మాల్ బి ఇచ్చారు. సో ఇదే కదా, ఐ మీన్ ఇది స్మాల్ బి లెంతే కదా ఇండైరెక్ట్గా స్లీవ్ మూమెంట్ డిఫైన్ చేస్తుంది. సో అది యాక్చువల్గా పైకి వెళ్ళాలా లేదంటే డౌన్వర్డ్ వెళ్ళాలా, సో ఈ లెంత్ మీద డిపెండ్ అయి ఉంది. సో ఎంత యాంగిల్ రొటేట్ అవుతుంది అండ్ ఈ లెంత్ ఎంతైతే ఉందో సో దాని మీద డిపెండ్ అవుతుంది. So this is at minimum speed.
అండ్ దిస్ బ్లూ కలర్ ది మాక్సిమం స్పీడ్. ఇవి బెల్ క్రాంక్ లెవర్స్. బెల్ క్రాంక్ లెవర్. సో ఇప్పుడు మనకి ఈ లెంత్ ఎంత ఇచ్చారంటే స్మాల్ బి ఇచ్చారు. సో ఫర్ స్మాల్ వాల్యూస్ ఆఫ్ theta, for small values of theta, సో మనం s ఈజ్ ఈక్వల్ టు r theta అని రాస్తాం కదా. సేమ్ సిమిలర్గా h1 ఈజ్ ఈక్వల్ టు ఈ లెంత్ h1 ఈజ్ ఈక్వల్ టు ఈ b ఇంటూ theta, దాని యొక్క లెంత్ b ఇంటూ theta. సో అది h1కి ఈక్వల్ అవుతుంది. సో మనకి ఆల్రెడీ ఇక్కడ h1 వాల్యూ ఉంది కదా. సో h1 ప్లేస్లో ఈ b ఇంటూ theta రీప్లేస్ చేస్తాం. సో మళ్ళీ theta అంటే ఇంకొక వేలో ఎలా రాసామంటే thetaని సేమ్ అదే డయాగ్రాము. ఇది theta. ఈ లెంత్ ఎంత అంటే స్మాల్ ఏ. ఇది గవర్నర్ యాక్సిస్. సో మనకి ఇక్కడ ఫ్లై బాల్ ఉంటుంది కదా, ఇక్కడ ఫ్లై బాల్ ఉంది. సో ఇది మినిమం స్పీడ్ దగ్గర ఎల్లో కలర్ది, ఈ బ్లూ కలర్ది ఏమో ఇక్కడ మ్యాక్సిమం స్పీడ్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి r1 ఇచ్చారు, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి r2 ఇచ్చారు. సో మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ కావాలి అంటే r2లోంచి r1 తీసేయాలి, r2 మైనస్ r1. సేమ్ సిమిలర్గా ఫర్ యూజ్ టీటా ఫర్ స్మాల్ వాల్యూస్, ఈ r2 మైనస్ r1 ఏం రాయొచ్చు, r2 మైనస్ r1 ఈజ్ ఈక్వల్ టు ఈ లెంత్ ఎంత ఇచ్చారు స్మాల్ ఏ, s ఈజ్ ఈక్వల్ టు r theta కదా. సో అక్కడ నుంచి ఈ లెంత్ r2 మైనస్ r1 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ theta. ఇక్కడ నుంచి theta అంటే ఏం రాయొచ్చు, r2 మైనస్ r1 బై a. theta వాల్యూ వచ్చింది. సో ఈ పైన h1 ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ theta ఉంది కదా, దాంట్లో ఈ theta ప్లేస్లో ఏం రీప్లేస్ చేస్తాం, r2 మైనస్ r1 ఇంటూ a. సో ఇక్కడ నుంచి h1 ఈజ్ ఈక్వల్ టు r2 మైనస్ r1 ఇంటూ a డివైడెడ్ బై b. ఇది h1 వాల్యూ వచ్చింది, r2 మైనస్ r1 ఇంటూ a బై b. ఓకే, ఈ ఫామ్లో h1 ప్లేస్లో మనం రీప్లేస్ చేస్తామంటే మనకు వచ్చిన h1 వాల్యూ రీప్లేస్ చేస్తాం. ఇది ఇంకొకసారి చూస్తే కానీ మీకు అర్థం కాదు మోస్ట్లీ. సో నోట్స్ పెట్టినప్పుడు కొంచెం క్లారిఫైగా నేర్చుకోండి, క్లారిటీతో. 2/h1 ఇంటూ a బై b f2 మైనస్ f1. సో మనకి h1 అంటే ఎంత వచ్చిందంటే వాల్యూ సమ్ theta ఇంటూ b వచ్చింది, మళ్ళీ theta అంటే సమ్ r2 మైనస్ r1 బై a వచ్చింది ఇంటూ b. ఇక్కడ h1 ప్లేస్లో అది రీప్లేస్ చేస్తాం, s ఈజ్ ఈక్వల్ టు 2/h1. సో h1 ప్లేస్లో మనం ఆ వాల్యూ రీప్లేస్ చేస్తే
R2 మైనస్ R1 ఇంటూ ఏ బై బి వస్తుంది, ఎందుకంటే డినామినేటర్లో ఉంది కదా. మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ ఇంకొక ఏ బై బి ఉంది, ఏ బై బి ఇంటూ F2 మైనస్ F1. సో అల్టిమేట్గా మనకి ఇప్పుడు ఏం ఎక్స్ప్రెషన్ వచ్చింది, S ఈజ్ ఈక్వల్ టు S ఈజ్ ఈక్వల్ టు అంటే S అంటే స్టిఫ్నెస్ ఆఫ్ ద స్ప్రింగ్ ఆర్ స్ప్రింగ్ కాన్స్టెంట్ ఆర్ స్ప్రింగ్ కాన్స్టెంట్. సో 2 ఇంటూ ఏ బై బి స్క్వేర్ F2 మైనస్ F1 బై R2 మైనస్ R1. ఇక్కడ ఏ బి అంటే ఏంటి, ఇది ఏ బెల్క్రాంక్ లెవెల్ యొక్క ఈ వెర్టికల్ లెంత్ ఏ, ఈ హారిజాంటల్ లెంత్ బి, ఏ బి వాల్యూస్. F2 అంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్, ఇవి సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ ఇవి రేడియస్ ఆఫ్ రొటేషన్. ఇది అల్టిమేట్ ఫార్ములా ఇన్ మనకి ఈ హార్టల్ గవర్నర్లో. ఈ ఫార్ములా బేస్ చేసుకుని మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో స్టిఫ్నెస్ ఆఫ్ ద స్ప్రింగ్ కనుక్కోమని అడుగుతారు క్వశ్చన్స్లో. సో వాళ్ళు ఏంటంటే ఈ అంటే బెల్క్రాంక్ లెవెల్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఇక్కడ ఏ అంటే ఈ వెర్టికల్ లెంత్ ఇస్తారు, అలాగే హారిజాంటల్ లింక్ లెంత్ ఇస్తారు, అలాగే ఒక పర్టికులర్ రేడియస్. సో మినిమమ్ రేడియస్ దగ్గర నాకు ఎంత స్పీడ్ ఉందని ఇస్తారు, అప్పుడే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కనుక్కోవచ్చు. అలాగే అట్ మ్యాక్సిమం స్పీడ్ అంటే ఒక పర్టికులర్ రేడియస్ దగ్గర సమ్ ఫోర్స్ ఇస్తారు, సమ్ ఫోర్స్ కనుక్కొని మనం ఈ స్టిఫ్నెస్ వాల్యూ అనేది కనుక్కోవచ్చు. సో దీని మీద ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. సో ఇది మొత్తం ఒకసారి చూడండి, ఈ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. సో కొంచెం నీట్గా నోట్ చేసుకోండి, ఎందుకంటే ఇది వెంటనే అర్థం కాదు ఎవరికి. ఓకేనా, నోట్స్ పెడతాను, చూసుకుని నేర్చుకోండి అమ్మా. ఇది మొత్తం ఈ అప్రోక్సిమేషన్స్ అన్నీ కూడా ఏంటంటే మనం టీటా అనేది ఫస్ట్లో ఏంటంటే ఇక్కడ టీటా చిన్న వాల్యూ దగ్గర చేస్తాము. సో అందుకు ఈ సమ్ అల్టిమేట్ ఎక్స్ప్రెషన్స్ లాస్ట్లో సమ్ అప్రోక్సిమేషన్స్ తీసుకుని చేస్తాం ఫస్ట్లో. సో దాని నుంచి వస్తుంది. ఓకేనా, అటెండెన్స్ సబ్మిట్ చేసి లీవ్ అవ్వండి.